హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాక్సీ అండ్ రమేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇంటర్నేషనల్ ట్రిప్ వేసానండి. అది వచ్చేసి థాయిలాండ్కి. నైట్ బయలుదేరాము, ఫ్లైట్లో ఉన్నాము. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి బ్యాంకాక్ డాన్మియాంగ్ ఎయిర్పోర్ట్లోకి దిగిపోయాము. అక్కడ దిగగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ సిమ్ తీసుకుందాం అనుకున్నాము. కానీ ఇంటర్నేషనల్ రోమింగ్ సిమ్ తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాను, కానీ తీసుకోలేకపోయాను. తర్వాత అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత బ్యాంకాక్ టు పటాయా బయలుదేరాము. బయలుదేరిన ఆ యొక్క టైంలో మరి కొంచెం దూరము వెళ్ళిన తర్వాత మేము అక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటే దాన్ని వాడుకొని, అదేవిధంగా కొంచెం ఇంకా ముందుకు పోతూ అలా సాగిపోతూ ఉన్నాము. ఈ క్యాబ్ బుక్ చేసింది మా ఫ్రెండ్. అయితే ఇక్కడ అమ్మాయి డ్రైవర్ వచ్చేసి అమ్మాయి తోలుతుంది. తన పేరు బి. తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్న సమయంలో ఆల్మోస్ట్ మాకు వచ్చేసి 3 hours జర్నీ పట్టిందండి. డాన్మియాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి మరి పటాయా సిటీ వరకు. కారులో అలా వెళ్తూ ఉన్నాము. మా ఫ్రెండ్స్ అయితే అలసిపోయి నిద్రపోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ ట్రిప్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఒక చిన్న బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది, దానికోసమని వెళ్ళాము. ఇక దారిలో వెళ్తున్నాం కాబట్టి మీ అందరికీ వ్లాగ్ చూపించడానికి ఇదొక మంచి అవకాశం అని చెప్పేసి అర్థమయ్యి ఈ వీడియో అనేది తీయటం అనేది జరిగింది. మరి సిటీ ఎంట్రన్స్లో నుంచి వెళ్తుండగా మరి పక్కన అనేకమైన చెరువులు చూశాను, తర్వాత నదులు చూశాను, తర్వాత అట్లానే కొన్ని పవర్ ప్లాంట్స్ కూడా నాకు కనపడ్డాయి. ఆ తర్వాత మేము వెంటనే రూమ్కి వచ్చేసాము. రూమ్లో ఇది మా రూమ్ అండి. ఈ రూమ్లో వచ్చేసి మరి 2 beds ఇచ్చారు, ఇద్దరు స్టే చేయొచ్చు. అంతా బాగానే ఉంది, కానీ హాస్పిటాలిటీ లేదండి. అంతా దొంగల దోపిడీ లాగే ఉంటుంది. హోటల్ వచ్చేసి హోటల్ ట్యూలిప్. తర్వాత ఇది అయిపోయిన వెంటనే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మరి మేము రెడీ అవ్వటం అనేది జరిగింది. ఒక ఫ్రిడ్జ్లో ఏమన్నా ఇచ్చాడని చూసాము, ఏం లేదు. కానీ ఇక్కడ వేడి వాటర్ ఇచ్చేసాడు. అదేవిధంగా ఇంకా బయటకు వచ్చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొంచెం సరదాగా అలా తిరిగి వద్దామని చెప్పేసి మేము కూడా బయలుదేరి టుక్ ఆటోలు ఉంటాయండి, అవి ఎక్కి మరి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ అంటే అక్కడ చాలా కాస్ట్లీ అండి. ప్రతిదీ కూడా పూరి విత్ కర్రీ 4 పూరీలు వచ్చేసి 450 రూపాయలు తీసుకున్నాడు. మొత్తం టిఫిన్ వచ్చేసి 800 బాటిల్ వచ్చిందండి. అదేవిధంగా ఇక ఆ తర్వాత టుక్ తీసుకొని సరదాగా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి బయలుదేరుతూ ఇంకా ముందుకు అట్లాగా సాగిపోతూ ఉన్నాము. వెళ్తున్న కాలంలోనే అంటే అనేక మంది కనపడ్డారు. ఇక నేను కూడా అంతా రికార్డ్ చేస్తూ సరదాగా అట్లా సాగిపోయిందండి. తర్వాత బీచ్కి వెళ్ళిపోయాము. ఇక అక్కడ బీచ్ దగ్గర వీడియోస్ అనేది చేయటం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో వాతావరణం లాగే ఉంటుంది. కొంచెం లైట్గా హీట్ అనిపిస్తుంది అంతే, కానీ మరీ అంతేం ఉండదు. బ్యాంకాక్కి మనకి 1.5 hour జర్నీ, 1.5 hour తేడా ఉంటుందండి టైము. ఇంకా అలా సాగిపోతూ మేము ఈ యొక్క వీడియోని రికార్డ్ చేయటం అనేది జరిగిందండి. ఇది వచ్చేసి బీచ్ రోడ్ అండి, పటాయాలో బీచ్ రోడ్డు. ఇక అలా సరదాగా వీడియోస్ తీసుకుంటూ నడుస్తూ ఉన్నాను. ఈ ట్రిప్ వచ్చేసి నాకైన ఖర్చు ఎంతంటే, పోనీకి 12,000, రానీకి 12,000 ఫ్లైట్ టికెట్స్. అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నందుకు ఒక 2,000 రూపాయలు. 2 days పటాయాలో పర్ డే వచ్చేసి 4,000 రూపీస్ అండి. ఇక అలా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కొన్ని చాలా వింతల విశేషాలు జరిగినాయండి. పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఇక్కడ ఏదన్నా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, చెప్తారు. అదేవిధంగా నైట్ లైఫ్ కూడా బాగుంటుంది. నేను వెళ్ళి చూశాను. దాన్ని ఏమంటారు, ఫ్యామిలీస్కి కాకుండా యూత్ ఎక్కువగా నచ్చుతారు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ సరదాగా మా జీవన
అలా కొనసాగుతూ ముందుకెళ్ళిపోయాము. తర్వాత వచ్చేసి ఈ బీచ్ రోడ్లో మరి చాలామంది కూడా మరి వాటర్ గేమ్స్ ఆడుతున్నారు. అదేవిధంగా పారాగ్లైడింగు, తర్వాత సెయిలింగ్ ఇవి చేస్తూ ఉన్నారు. ఇంకా అట్లా ముందుకెళ్తున్న టైంలో మేము కూడా ఇక నడుచుకుంటూ ఇక్కడ పావురాలు ఉన్నవి. ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ గంజాయి అనేది లీగల్ అయిపోయింది. గంజాయి కొడతా ఉన్నారు. అలా మత్తులోనే ఊగుతూ ఉన్నారు జనాలు. ఇక ఎక్కడ పట్టినా కానీ మందు అనేది సప్లై చేస్తున్నారు. నో రిస్ట్రిక్షన్స్ ఇన్ థాయిలాండ్. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. ఇక మేము చూసాము. ఇంకొకటి వచ్చేసి మాకు ఫుడ్కి మాత్రం చాలా ఇబ్బంది అయిపోయిందండి. థాయ్ ఫుడ్ తినలేకపోయాము. డైలీ కూడా మార్నింగ్ టిఫిన్ చేయకుండా బ్రెడ్ జామ్ తినేసి మధ్యాహ్నం పూట కేఎఫ్సి తిని, నైట్ పూట ఏదైనా ఇండియన్ రెస్టారెంట్ దొరికితే అక్కడ బిర్యానీ లేదా ఏదైనా కబాబ్స్ అలాంటివి తీసుకున్నాం. కానీ అది కూడా అంత ఏం బాగలేదు. ఇక మేము 2 days జర్నీ చేసాము. మేము ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మేమేం చేసామంటే మరి కొరల్ ఐలాండ్ అనే ఐలాండ్కి టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నామండి. మొత్తం వచ్చేసి 850 బాటిల్ మనిషికి తీసుకున్నారు. ఫ్రీ ఫుడ్ ఇచ్చాడు. పిక్ అండ్ డ్రాప్ బోట్లోనే తను అక్కడికి తీసుకెళ్ళిపోయి కొరల్ ఐలాండ్లో వదిలేస్తాడు. మనకు ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఒక 2 గంటలు 3 గంటలు. మనకున్న ఆ యొక్క విధానంలో మనం మొత్తం షూట్ చేసుకొని రావటం అనేది జరిగింది ఆ ఉన్న కొంచెం సమయంలోనే. అదేవిధంగా మరి ఇంకా ఇక్కడ చాలా వింతల విశేషాలు ఉన్నాయండి. థాయ్ ఫుడ్ కానీ, తర్వాత చైనీస్ ఫుడ్ కానీ చాలా ఉన్నవి. ఇక్కడ వచ్చేసి థాయ్ మసాజులు చాలా ఫేమస్ అండి. ఫుట్ మసాజ్ నుంచి మరి అన్ని రకాల థాయ్ మసాజులు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మరి మేము నెక్స్ట్ డే వచ్చేసి కారులో వాడే వచ్చి పికప్ చేసుకున్నాడండి కొరల్ ఐలాండ్కి వెళ్ళటానికి. కొరల్ ఐలాండ్కి వెళ్ళటానికి రూమ్కి వాడే వస్తాడు, వాడే పిక్ చేసుకుంటాడు, వాడే అక్కడ వదిలిపెట్టేస్తాడు. అక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ ఫొటోస్ తీసుకుంటారు. సముద్రంలో గల్లయింత అయిపోతే ఈ ఫొటోస్ చూపించడానికి. నేను కూడా అలానే అనుకున్నాను. కానీ తర్వాత టూర్ అయిపోయిన తర్వాత మన ఫోటో పెట్టేసి ఫ్రేము దాన్ని 100 బాటిల్కి అమ్మేశాడు. తర్వాత వచ్చేసి ఇక మేము అలా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మరి కొంతమంది తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. ఎక్కువగా మన హైదరాబాదు, ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలామంది కనపడ్డారు. నార్త్ ఇండియా పీపుల్ కూడా ఉన్నారు. తర్వాత ఇది వచ్చేసి మా హోటల్ అండి. హోటల్లో ఉన్నాము. తర్వాత నైట్ లైఫ్లో ఇది కూడా నైట్ లైఫ్ ఇవన్నీ కూడా చూడటం అనేది జరిగింది. ఇది మిక్స్డ్ వీడియో పెట్టేశానండి. యాజ్ ఇట్ ఈజ్ మై ఫస్ట్ ట్రావెలర్ వ్లాగ్. కొంచెము ఎడిటింగ్ చాలా కష్టంగా అనిపించింది నాకు. ఆల్మోస్ట్ 5-6 hours తీసుకుంది. ఐఎమ్ నాట్ దట్ పర్ఫెక్ట్ ఇన్ ఎడిటింగ్. ఎనీవే మీరు ఆదరిస్తారని ఆశపడుతూ ఉన్నాను. అదేవిధంగా మరి అలా వెళ్తున్న సమయంలో మేము రికార్డ్ చేయటం అనేది జరిగింది. పటాయా అయితే చాలా బాగుంటుందండి. పటాయా బీచ్ కానీ, వాకింగ్ స్ట్రీట్ కానీ, తర్వాత కొన్ని ప్లేసెస్ ఉన్నవి. నేనైతే చూసింది ఆ వాకింగ్ స్ట్రీట్ ఒకటి చూశాను. అక్కడ రికార్డింగ్ అలాంటివి ఏం చేయరు. అందరు కూడా హాఫ్ డ్రైల్ మీద ఉంటారు. వాళ్ళు ఇంకా అంతా కూడా స్ట్రిప్ బార్స్ అని, డ్యాన్సింగ్ అని ఇవన్నీ ఉంటాయి. నాకు కూడా పెద్దగా అంతగా చూడాలనిపించలేదు. బట్ కొరల్ ఐలాండ్ మాత్రం చాలా ఎంజాయ్ చేశానండి. పటాయా బీచ్కి వచ్చేసాము. ఇక్కడ అందరిది ఫోటోలు తీసుకుంటారండి. ఫోటోలు తీసుకొని అట్లా ఏమంటారు, మనల్ని క్యూ లైన్లో ఫాలో అవ్వమంటారు. వాళ్ళతో పాటు మనకు ఒక నెంబర్ ఇస్తారు. చెయ్యి మీద నెంబర్ రాస్తారు మార్కర్తో. నాది వచ్చేసి Q23 నెంబరు. నడుచుకుంటూ అట్లా పోతుంటే బోట్ ఎక్కమన్నారు. బోట్ ఎక్కేసాము. అట్లా నడిచి ఆ డైలాగ్ ఉంది చూడు, ఆ టైప్లో నడిచాము. లోపలికి వెళ్ళిపోగానే అక్కడ మనకి హిందీ వాడే ఉంటాడు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్యాకేజెస్ గురించి. పారాగ్లైడింగ్కి ఎంత, అండర్ వాటర్కి ఎంత. పారాగ్లైడింగ్ అక్కడే చేస్తారు. మేము ఎక్కిన రోజు పౌర్ణమి అవ్వటం వల్ల అలలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. నేను కూడా పెద్ద ఏమనిపించలేదులే. కానీ నాకు కొంచెము ఎక్కిన తర్వాత మాత్రం ఏమంటారు,
కొంచెం టెన్షన్ అయిపోయాము. ఎందుకంటే బోటు ఒక్కసారిగా పైకి ఎత్తేసి కిందకి కొడుతుంటే చాలా భయంకరమైన ఇది వచ్చేసింది. చాలామంది కూడా వాంతులు చేసుకున్నారు. దేవుడి దయ వల్ల నాకైతే వాంతింగ్ కాలేదు. అంటే ఆ యొక్క ప్రెషర్ అలా ఉంది. బోటు మాత్రం తిరగబడితే శాల్తీలు గల్లంతేనండి. అంత స్పీడ్ మీద వెళ్తుంది బోటు. వాటర్ కూడా చాలా అగ్రెసివ్గా అలలు వస్తున్నాయి. అందులో ఒకడు బాగా తాగేసి డ్రైవర్ దగ్గరికి పోయి నాటకాలు చేద్దామని చూసిండు. ఆ డ్రైవర్ కోపం వచ్చి పెద్ద వేవ్స్ వస్తున్నాయి, పిచ్చెక్కిందా నీకు అని చెప్పి అనేసరికి ఆడు గమ్మున అయిపోయిండు. ఇక అట్లా కిందకి వెళ్ళిపోయాము. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిన ఆ యొక్క బోట్లోకి అందరిని ఎక్కించుకున్నారండి. అది వచ్చేసి Q23. అది ఆ టూర్ ప్యాకేజ్లో అది ఏదో ఉంది, నాకు ఐడియా రావట్లేదు. అంటే ఇంకా అక్కడ టూర్ గైడ్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళ మీద భరోసాతోనే ఎక్కేసామండి. ఇక అంతా ఇక్కడ మొత్తం హిందీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అట్లా పారాగ్లైడింగ్ చేసుకుంటూ మరి ఒక్కడే ఉంటాడు. కింద బోట్ తిరుగుతూ ఉంటుంది. మంచిగానే ఉంటుంది ఎంజాయ్ చేస్తే. ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రం చేయొచ్చు. నేనైతే ఆ సాహసం చేయలేదు. ఇంకోటి, అలలు చాలా విపరీతంగా వస్తున్నాయి. గాలికి ఏడగొట్టకపోతామని భయం వేసింది. నేను కూడా ఇంకా దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తే బాగోదులే అని చెప్పేసి ఎప్పుడు బోట్ ఎక్కిస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. బట్ యంగ్ పీపుల్ అడ్వెంచర్ చేయొచ్చు. బీపీ, షుగరు, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి అడ్వెంచర్స్ అస్సలు చేయకూడదు. కామ్గా ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో చూస్తే చాలా మంచిది. ఎందుకంటే హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద అడ్వెంచర్. సో అలా కూర్చొని సరదాగా వ్యూ అంతా చూస్తూ ఆ ఫస్ట్ డే అనేది అలా గడిచిపోయిందండి. చాలా బాగుంది. ఇంకా మేము కూడా ఆ బోట్లో ఎక్కి వెళ్ళటానికి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్న సమయంలో మా టైం వచ్చేసింది. మేము బోట్ ఎక్కేసామండి. చూడండి, వెనక చూస్తే ఎంత స్పీడ్గా బోట్ వెళ్తుంది. వెనక వాటర్ మాత్రం చాలా అగ్రెసివ్గా ఉన్నాయి, అలలు ఉన్నాయి. నేను అలా పట్టుకొని దీన్ని చేత్తోనే రికార్డ్ చేశానండి. నాకు కూడా భయం వేసింది. ఆ వీడియో కంటే, అంటే ప్రాణం కంటే వీడియో ముఖ్యం అన్నట్టుగా గట్టిగా పట్టుకొని వీడియో తీశానండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఆపర్చునిటీ రాదు మనకి. కాబట్టి దొరికిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని చెప్పేసి నేను వీడియోని అయితే రికార్డ్ చేశానండి. ఆ వీడియో ఇట్లా కోరల్ ఐలాండ్కి వెళ్తున్న సమయంలో మరి చాలామందికి కూడా వామిటింగ్స్ అయితే అయిందండి. ఎందుకంటే చాలా ఎత్తేస్తుంది. అంటే జంపింగ్ ఎక్కువ ఉన్నది బోటు, ఆ యొక్క స్పీడ్ బోట్ విధానము. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా కోరల్ ఐలాండ్ దాకా వెళ్ళిపోయాను. ఇంకా ఇవన్నీ రికార్డ్ చేయడం అనేది జరిగింది. అక్కడ కూడా మనకి కోరల్ ఐలాండ్లో ఫుడ్ దొరుకుతుంది. తాగేవాడు తాగుతుండు, తినేవాడు తింటుండు. వాటర్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు. బనానా రైడ్, తర్వాత వచ్చేసి ఈ బోట్ రైడింగ్, ఇట్లా మొత్తం అక్కడే చేస్తున్నారు. వాటర్ ప్రెషర్ ఎక్కువ ఉన్నది. అంటే అలలు ఎక్కువ ఉండటం వల్ల ఆ రోజు చాలామంది కూడా డ్రాప్ అయిపోయారండి. బట్ నేను ఏంటంటే మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం రాదు. మళ్ళీ ఎప్పుడు వెళ్తాము? ఒకవేళ ఈ యొక్క అడ్వెంచర్ సక్సెస్ అయితే, నిజంగా ఈ వీడియో కనుక సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ ఆదరాభిమానాల వల్ల సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా రిస్క్ తీసుకొని అయినా కానీ మంచి మంచి వీడియోస్ పెడతానండి. నన్ను ప్రోత్సహిస్తారని నేను చాలా ఆశపడుతున్నాను. ఎందుకంటే యూట్యూబ్ అనేక మందిని ఆదరించింది. ఓకే, ఈ యొక్క వీడియోతో మరి నాకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ దొరికిద్దేమో అని చెప్పేసి నేను కూడా ఈ వీడియో చేసి పెట్టడం జరిగింది. రాక్సీ అండ్ రమేష్ ఛానల్, ముఖ్యంగా మా రాక్సీ మాత్రం చాలా మంచిదండి. నేను ఊరికి వెళ్ళిన రోజంతా కూడా అది ఆ యొక్క లిఫ్ట్ దగ్గర కూర్చొని అట్లానే ఉండిపోయిందంట. మా ఇందిరా చెప్తుంటే నేను ఆశ్చర్యపోయా. అస్సలు రావట్లేదంట, అక్కడే పడుకుంటుందంట. ఇక డాడీ బయటికి వెళ్ళిండు, వచ్చి పడుకో అనగానే ఇంకా వచ్చి పడుకుందంట. ఇక తర్వాత నా కోసం వెయిట్ చేసింది. ఇక వీడియోస్ మాత్రం బాగా మీకు నచ్చుతుందని నేను ఆశపడుతున్నాను నిజంగా. ఎందుకంటే ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ చాలా రేర్గా వస్తాయండి. ఎందుకంటే ఒక వేరే దేశం పోయి రావటం అనేది చాలా నార్మల్ థింగ్. ఇప్పుడు ఇవాళ కామన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది అఫోర్డ్ చేసుకునే వాళ్ళు వెళ్తున్నారు. కొంతమంది ఏంటంటే ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ట్రిప్పులు అనుకున్న దానికంటే ఎక్కువైపోయింది. ఎందుకంటే ఖర్చు నేను మామూలుగా 50,000 అయిపోతుంది అనుకున్నాం, కానీ 1,00,000 రూపాయలు అయింది అడుగున. మనీ ఎక్స్చేంజ్ దగ్గర కూడా నేను ఫైండ్ చేసిన అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే మనీ ఎక్స్చేంజ్. 4X కార్డు తీసుకెళ్ళాను, అందులో డబ్బులు అయిపోయినాయి. క్యాష్ తీసుకెళ్ళాను, అంటే బాటిల్ తీసుకెళ్ళాను, అందులో డబ్బులు అయిపోయినాయి. మళ్ళీ ఇండియాకి ఫోన్ చేసి
ఫ్రెండ్ వేయమని చెప్పి అడగటం అనేది జరిగింది. ఆ విధంగా ట్రిప్ని అయితే క్లోజ్ చేశాము. రేపు రోజున కొరల్ ఐలాండ్లో వింతలు విశేషాలు, బ్యాంకాక్లో ఎలా తిరిగాము, అక్కడ షాపింగ్ మాల్స్ ఇవన్నీ మీకు క్లియర్గా చూపిస్తానండి. నా వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ టు రాక్సీ అండ్ రమేష్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. బిలేటెడ్గా వీడియో లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు బిలేటెడ్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూయింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.